హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివదేవ్ డైరీ. సో ఇదే మన ఫస్ట్ వీడియో అనమాట, ఇంట్రడక్షన్ వీడియో. ఇదివరకు మన ఛానల్ చూసుంటారు మీరు, మన వీడియోస్ ఎప్పటికప్పుడు మనం పెడుతూనే ఉన్నాము. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఇంట్రడక్షన్ వీడియో మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాము. సో నేను ఎవరు, ఎక్కడి నుంచి, అలాగే నా హాబీస్ మొత్తం నా గురించి, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అలాగే వీడియోస్ ఎలా పెడతాను, ఏం చేస్తూ ఉంటాను, మొత్తం యూట్యూబ్కి సంబంధించి అన్ని వీడియోస్ ఇక మీదట మీతో రెగ్యులర్గా షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇక నుంచి వీడియోస్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే చాలు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము మా వరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బిందు శివాని. సో నాకు ఆల్రెడీ ఐఎమ్ మ్యారీడ్ అండ్ నాకు ఒక బాబు, అలాగే మా వారు నేమ్ కార్తిక్. తను కూడా వీడియోలో ఇంట్రడక్షన్ అయితే చేస్తాను. యాక్చువల్గా తనకి తెలీదు నేను ఎలా వీడియోలో ఇలా చెప్తున్నాను, డైరెక్ట్గా ఇంట్రడక్షన్ చెప్తున్నానని. సో తనకి చిన్న ప్రాంక్ లాగా ప్లాన్ చేసాము. సో వర్కౌట్ అవుతుందో లేదో మీరు కూడా లాస్ట్లో చూడండి ఎంతవరకు సక్సీడ్ అవుతుందని. సో మా అబ్బాయిని కూడా చూపిస్తాను, వాడు కూడా వస్తాడు. సో మా అబ్బాయి ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయింది, ఇప్పుడు 2nd year కూడా కంప్లీట్ అవ్వబోతుంది. సో మన అబ్బాయికి ఫస్ట్ ఇయర్ బర్త్డే అవ్వగానే మన యూట్యూబ్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేసాము. సో June 12 వచ్చేసరికి మన ఛానల్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనమాట. సో అందుకు చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా మేము చేసుకున్నాము, మీరు చూసి ఉంటారు షార్ట్స్లో అటు. సో మన ఛానల్ నేమ్ వచ్చేసరికి శివదేవ్ డైరీస్ అనమాట. ఫస్ట్ అయితే శివదేవ్ డైరీస్ అని పెట్టాము, బట్ ఆఫ్టర్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినాక మనం అఫీషియల్ కింద చేంజ్ చేస్తామన్నమాట. సో శివదేవ్ ఛానల్ అఫీషియల్ అని అయితే మన ఛానల్ నేమ్ ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే. సో మనకి వీడియోస్ ఇక మీదట ఎలాంటివి వస్తున్నాయి అనే విషయానికి వచ్చేస్తే, నేను ఇక నుంచి డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తాను. నా లైఫ్ స్టైల్, అలాగే నా హాబీస్, నా వర్కింగ్, అవన్నీ ఆల్మోస్ట్ జాబ్కి సంబంధించింది కానీ, ప్రెగ్నెన్సీ వీడియోస్ కానీ, అండ్ ఆల్మోస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అయిన వీడియోస్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో గైస్, అసలు మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము, అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే, యాక్చువల్గా నాకు తెలిసిన కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కొంచెం పెట్టాము వీడియోస్, బట్ ఏంటంటే కొంచెం మంది చూసారు. అంటే అసలు మనం ఏంటి అనేది ఇంట్రడక్షన్ చేయకుండా ఇంకా వీడియోస్ రీచ్ అవ్వట్లేదని అయితే మేము ఇంట్రడక్షన్ వీడియో అయితే మేము చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా నేను చెప్పాను కదా స్టార్టింగ్లోని, ఈ ఇంట్రడక్షన్ వీడియో యాక్చువల్గా మా వారికి తెలియకుండా అయితే నేను ప్లాన్ చేశాను. సో నేను చెప్పేస్తున్నాను కానీ తనకు తెలియదు. యాక్చువల్గా తను బయటకు వెళ్ళాడు, వచ్చాక మన ఇద్దరం కలిపి చెప్దామని చెప్పేసి అన్నారనమాట. సో తనకు తెలియదు నేను ఆల్రెడీ ఇక్కడ మీతో ఇలా ఇంట్రడక్షన్ వీడియో చెప్పేస్తున్నానని. సో ఇదే నేను లాస్ట్లో చిన్న ప్రాంక్ లాగా అయితే ప్లాన్ చేశానని చెప్పాను కదా. సో ఆ ప్రాంక్ రివీలింగ్ అయితే మీకు లాస్ట్లో ఉంటుంది. యాక్చువల్గా తనకు తెలియకుండా చేస్తున్నాం కాబట్టి తన ఎక్స్ప్రెషన్స్ చూద్దాం లాస్ట్లో. మేము క్యామ్ పెట్టి ఇస్తాము. మేము ఆల్రెడీ యూట్యూబ్ ఇంట్రడక్షన్ వీడియో చెప్పేసాము, ఆల్రెడీ ఇంకా అయిపోయింది అని చెప్తే తను ఏమంటాడు అనేది లైవ్లో తన ఎక్స్పీరియన్స్ తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటామో సో అది కూడా మీరు విజువల్గా చూడొచ్చు. అండ్ మా అబ్బాయిని కూడా అప్పుడే లాస్ట్ మూమెంట్లోనే నేను తీసుకొచ్చి తననైతే చూపిస్తాను. అందరి సపోర్ట్, ఇప్పటికీ చాలామంది సపోర్ట్ చేశారు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల మేము ఈ యూట్యూబ్ ఇంట్రడక్షన్ వీడియోస్, యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఓకే మన వీడియోస్ చిన్న చిన్నగా పోస్ట్ చేసుకుందాం, లేదా చిన్నగా తీసుకెళ్తాం ఛానల్ని అని ఏదో సరదాగా అయితే నేను స్టార్ట్ చేశాను. కానీ మీ అందరి సపోర్ట్, అలాగే మా వారి సపోర్ట్ దొరకడం వల్ల మన ఛానల్ వెళ్ళిపోయింది అనమాట. మేము అనుకున్న స్టేజ్ వైపు నుంచి కొంచెం ముందుకు వెళ్ళింది. ఆల్మోస్ట్ మన ఛానల్ మోనిటైజేషన్కి కూడా చాలా దగ్గరగా ఉందన్నమాట. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాం కదా. సో అప్కమింగ్ నెక్స్ట్ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే దాని తర్వాత యూట్యూబ్ నుంచి మాకు మానిటైజేషన్కి సంబంధించిన ప్రాసెస్లో మేము ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేసాము, అసలు మాకు యూట్యూబ్ నుంచి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఏంటి మన ఛానల్ ఎంతవరకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం నెక్స్ట్ వీడియోలోనే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు చాలానే ఉంది. ఇలా యూట్యూబ్ రన్ చేయడం వల్ల యాక్చువల్గా తన 90% తన సపోర్ట్ చేయడం వల్ల నేనేదో ఛానల్ ఆడుతూ పడుతూ ఏదో స్టార్ట్ చేశాను కానీ తనే ఇంతవరకు అయితే మన ఛానల్లో తీసుకొచ్చాడు. సో తనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంకి వస్తే.
సో తనకి తెలీదు ఇలా, అందుకే యాక్చువల్గా 90% తన హ్యాండ్లోనే ఉంటుంది. మనం ఏదో 10% అటు ఇటుగా మనం చెప్తూ ఉంటాం, కానీ తనే షార్ట్స్ పెట్టడం, వీడియోస్ ఏదో అప్పుడప్పుడు నేను చూసి పెడుతూ ఉంటాను, కానీ షార్ట్స్ అవి రెగ్యులర్గా మన ఛానల్ ఎందుకు ఆగిపోవడం అని చెప్పేసి ఎప్పటికప్పుడు అలా ఏదో ఒకటి షార్ట్స్ అయితే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట తను. సో అందుకే తనకు తెలియకుండా నేను ఇలా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. యాక్చువల్గా తను ఇద్దరం కలిపి ప్లాన్ చెప్దామా అని చెప్పేసి అన్నారు, బట్ తనకు తెలియదు, నేనే చెప్పేస్తున్నాను అనమాట. సో వచ్చాక తన ఎక్స్ప్రెషన్స్, తను ఏమంటాడు అనేది కూడా మీరు కూడా చూద్దరు. కానీ నేను వర్కింగ్ అని చెప్పాను కదా, సో నేను ఎందులో వర్కింగ్ ఏంటి అనేది మీరు ఏమైనా గెస్ట్ చేస్తే అది కమెంట్ చేయండి కిందన. ఇది గైస్ ఇంట్రడక్షన్ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. బట్ ఛానల్ అయితే స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఎండ్లో చెప్పాను కదా రివీల్ అయితే ఉంది ప్రాంక్. సో గైస్ చెప్పాను కదా ప్రాంక్ చిన్నదైతే స్టార్ట్ చేశామని, తనకు తెలియకుండా వీడియో అయితే నేను చెప్తున్నాను కదా. సో ఒకసారి తనకి కాల్ చేస్తాను, ఏమంటాడు ఏంటి అనేది. వీడియో ఇంట్రడక్షన్ చేద్దాం రా అని చెప్పి సంథింగ్ చెప్తాను, తను ఏమంటాడో చూడండి. మీ ముందే కాల్ చేస్తున్నాను. రింగ్ అవుతుంది. హలో, ఇంట్రడక్షన్ వీడియో చెప్దాము యూట్యూబ్కి. ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు అవుతుంది? మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, 8:30 అయిపోయింది. ఏంటి ఈరోజు ఎలాగైనా ఇంట్రడక్షన్ వీడియో ప్లాన్ చేద్దామా? అయితే చేసేద్దాం. ఓకే అయితే బేగ వచ్చే మరి. సరేలే ఓకే, కానీ బేగ వచ్చి అయితే త్వరగా ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే సరే బాయ్. సో గైస్ చెప్పాను ఇంట్రడక్షన్ వీడియో నైట్ ఏ టైం అయినా వస్తాము, వచ్చి ఈ లోపు ప్లాన్ కంప్లీట్ చేద్దాము చెప్పేద్దామా అన్నాడు. బట్ తనకు తెలీదు, నేను ఆల్రెడీ చెప్పాను, ఇలా ఫోన్ మాట్లాడాను, ఇలా లైవ్లో ఇలా షేర్ చేస్తాను. యాక్చువల్గా తనకు నిజంగా తెలీదు, ఇదంతా మేము రియల్గానే చేస్తున్నాము, తనకు తెలీదు. వచ్చాక తనకి చెప్పి అప్పుడు తన ఏమంటాడు అనేది కూడా చూద్దాము, ఓకేనా? గైస్ ఇప్పుడే కార్తిక్కి కాల్ చేశాను, వస్తున్నాడంట, దగ్గరలో ఉన్నాడు, బయటే ఉన్నాడంట. అది రెండు వినిపిస్తుంది, వచ్చేస్తున్నాడు. తనకైతే తెలియదు నిజంగా. వచ్చాక వీడియో తీద్దామని చెప్తాను, తన రియాక్షన్ చూద్దాం. ఎప్పటి నుంచే ఎంతసేపు ప్లాన్ చేస్తున్నాము వీడియో. ఎప్పుడు చేస్తాము? ఎలా ఏంటి మరి ప్లాన్ ఏంటి? ఎలా చేద్దాము? ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏముంది, ఇంట్రడక్షన్ వీడియోకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే నార్మల్ చెప్తాం. సరే ఫస్ట్ నువ్వు చెప్తావు, నేను చెప్పాలా? యూట్యూబ్ ఛానల్ ఏది నాది కాదు, మెయింటైన్ చేస్తుంది నువ్వే కదా. మెయింటైన్ చేస్తున్నా నార్మల్ గా ఎడిటింగ్ చేస్తున్నాను. మరి ఎడిటింగ్ చేసి ఏవో షార్ట్స్ అవి పెడుతున్నావు కదా, మరి నువ్వే కదా చేస్తున్నావు. మరి ఇంట్రడక్షన్ వచ్చే వరకు చదువుకుందాం అనుకున్నాను, వచ్చాక నువ్వు కలిపి చెప్దాం అనుకున్నావు కదా అని ఆడుకున్నావు. సరే అయితే ఏంటి ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు, ఇంట్రడక్షన్ వీడియో ప్లాన్ ఎందుకు, నార్మల్ చెప్తాం. యూట్యూబ్ ఛానల్ దేని పెట్టావు చెప్పు. ఆల్రెడీ నీకు ఒక విషయం తెలుసా లేదా? నేను చెప్పేసాను, ఇంట్రడక్షన్ వీడియో చెప్పేసాను, అయిపోయింది. నిజంగా నేను చెప్పేసాను అని అలాగా ఆడుకోని, అని నిజంగా నేను ఇంట్రడక్షన్ వీడియో చెప్పేసాను కార్తిక్, చెప్పేసాను. ఇదిగో చూస్తావా? నేను లేకుండా ఎలా చెప్పేసాను, నమ్మట్లేదా? నిజంగా నేను చెప్పేసాను. బాబుని చూడకుండా చూపించకుండా నువ్వు ఇంట్రడక్షన్ వీడియో చేస్తా చేస్తాను మరి. యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయినంత వరకు ఒకలా చేసావు, క్లిక్ అయిన తర్వాత నన్ను సైడ్ చేసి లేదు లేదు చెప్పేసాను. యాక్చువల్గా కార్తిక్ ఇక్కడ అక్కడ చూడు, నిజంగా చెప్పాను కానీ జస్ట్ ఈ విషయం కూడా నీకు తెలియకుండా చెప్తున్నట్టు కూడా వీడియోలో నేను చెప్పి ప్రాంక్ కింద ప్లాన్ చేశాను. సో అదే మన ఛానల్ ఒకసారి. సో అదనమాట మన కెమెరా, సో అది మన ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇదే అనమాట చిన్న ప్రాంక్ లా ప్లాన్ చేసాము. వీడియో అనేది మా అబ్బాయిని చూపిస్తాను చెప్పాను. సో ఇదే మా అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు. ఇప్పుడు కెమెరా చూసి ఇంకా అల్లరి చేస్తున్నాడు. అది వాళ్ళ డాడీకి అటాక్స్ ఇస్తున్నాడు కూడా.
సో అదనమాట. సో వీడే దివ్యాంశ్ మహాదేవ్. వీడి బర్త్డే అయిన వెంటనే మనం ఛానల్ స్టార్ట్ చేసాము. ఆరవకూడదు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. సో ఇది గైస్ మా వారు చెప్పాను కదా, తన నేను కార్తిక్ అని. తన బట్టి మన యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు వచ్చిందంటే తన క్రెడిట్ ఇదంతా. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇలా ఇంట్రడక్షన్ వీడియో ప్లాన్ చేద్దాము, ఎప్పటి నుంచి చేద్దాము, ఎప్పటి నుంచో ఇంకా అలా చేద్దాం అనుకున్నాను కానీ బిజీ వర్క్ వల్ల అవ్వలేదు. సో ఫైనల్గా ఇప్పటికి అయిందనమాట. సో ఇంట్రడక్షన్ వీడియో వచ్చేసింది. సో మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంతవరకు తీసుకొచ్చాము ఛానల్ని. మేము ఇంకా వీడియోస్ పెడదాం అనుకునేది కూడా మీ సపోర్ట్ వల్లే. సో నార్మల్గా క్రియేట్ చేసిన వీడియోస్ ఇంత రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము నిజంగా. ఇంత యూట్యూబ్ ఛానల్ ఇంతగా సక్సెస్ అయిందంటే అది మీ అందరి సహకారంతోనే ఇదంతా సక్సెస్ అయిందని మేము అనుకుని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అంటే ఇంట్రడక్షన్ వీడియో చేయడానికి కారణం మేమంటే ఏంటనేది తెలియాలి కదా. మేము ఎలాంటి వీడియోస్ ఎలాంటి కంటెంట్ ఇస్తాము అనేది మీకు మీ వరకు రీచ్ చేస్తాము, ఎలాంటి వీడియోస్ పెడతాము ఛానల్లో అనేది చెప్పుకోవడం కోసం అనేది మేము ఈ ఇంట్రడక్షన్ వీడియో అనేది చేస్తున్నాము. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మాకు ఎంతవరకు మాది సక్సెస్ అయింది. చాలామంది అడుగుతున్నారు, మీకు ఛానల్ ఇంతమంది ఉన్నారు, ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు అమౌంట్ వచ్చిందా ఇది అని. నేను ఆ విషయం కూడా నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో మాకు ఎంతవరకు మేము వీడియోస్ పెట్టి మానిటైజేషన్ ప్రాసెస్కి మేము ఎంతవరకు వచ్చాము ఏంటి అనేది మేము నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ నేను మీకు చెప్తాను అనమాట. చేయాలంటే నెక్స్ట్ మీ సపోర్ట్ మాకు ఉండాలి. మేము ఇంకా వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. రీల్స్ చేద్దాము, రీల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. రీల్స్ చేయడానికి కూడా మేము భయపడ్డాము, ఎలా చేయగలం మేము, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని భయపడ్డాం. అదే ఈ రోజు ఆ భయం అంటూ లేదు. ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ 38K సబ్స్క్రైబర్స్ నియర్లీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో అది మీ సపోర్ట్ వల్లే అనమాట. సో ఇప్పటివరకు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల మాకు ఇంకా వీడియోస్ చేద్దాం పెడదాం అని అనిపిస్తుంది. తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడుతూ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వీడియోస్ అలా ఉండవు, కొంచెం అలవాటు అవ్వాలి కదా కెమెరా ముందుకి వచ్చి మాట్లాడడానికి. నెక్స్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా ఎప్పుడు లాగానే వస్తాయి. సో మీరు జస్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి చాలు.